హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఫేషియల్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? బనానా ఫేషియల్. మనం ఇంట్లోనే ఈజీగా మనకి అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్తోని మనం ఫేషియల్స్ చేసుకోవచ్చు. మనం ఎలాగైతే ఫ్రూట్స్ తింటే ఎలా బెనిఫిట్ ఉంటుందో అలాగే ఆ ఫ్రూట్స్ని యూజ్ చేసుకొని కూడా మనం ఫేషియల్ చేసుకున్నా సరే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఫేస్ కి మంచి గ్లో ఇవ్వడం కానీ, బ్రైట్ చేయడము, సాఫ్ట్ గా స్మూత్ గా చేయడం లాంటి బెనిఫిట్స్ మనకి ఫ్రూట్స్ వల్ల వస్తాయన్నమాట. సో మనకి ఇంట్లో ఉండే ఫ్రూట్స్ తోనే మనం ఫేషియల్స్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది, నష్టం ఏమి. బనానా ఫేషియల్ ని ఇంట్లోనే చేసుకోవడానికి మనకి కావాల్సినవి అలోవెరా జెల్, రైస్ ఫ్లోర్. బనానా ఫేషియల్ కాబట్టి బనానా కంపల్సరీ కదా, బనానా కావాలి. అదేవిధంగా షుగర్, మిల్క్, గ్రామ్ ఫ్లోర్ శనగపిండి, ముల్తానీ మిట్టి. వీటిని యూజ్ చేసి మనము ఇంట్లోనే ఈజీగా బనానా ఫేషియల్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఫేషియల్ ఎలా చేయాలి, ఓన్లీ 3 స్టెప్స్ లోనే మనం ఎలా ఫేషియల్ చేసుకోవచ్చో చెప్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసుకున్నాను. దీనిని మీరు గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో. మెత్తడి పేస్ట్ గా అవుతుంది కదా, స్మూత్ గా. లేదంటే మీరు స్పూన్ తోనైనా సరే, హ్యాండ్ తోనైనా సరే స్మాష్ చేయొచ్చు, ఏం కాదు. నాకు ఫేషియల్ కి ఫుల్ బనానా అవసరం అవుతుందో లేదా హాఫే అవుతుందో మనకు తెలియదు కాబట్టి నేనేం చేస్తాను, ఫుల్ గా తీసుకోకుండా హాఫ్ తీసుకుంటున్నాను ఫస్ట్. ఒకవేళ కావాల్సి వస్తే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. నేను హాఫ్ మాత్రమే తీసుకొని ఇప్పుడు దీనిని స్మాష్ చేస్తాను. హ్యాండ్ తో కూడా స్మాష్ చేసుకోవచ్చు, కాకపోతే మిక్సీ పట్టుకుంటే ఇంకా మంచిగా మెత్తగా అవుతుంది అనమాట పేస్ట్, అంతే. ఇప్పుడు నేను తీసుకున్న బనానా కూడా బాగా మెత్తగా ఉందనమాట, అందుకని ఈజీగా స్మాష్ అయిపోయింది హ్యాండ్ తోటే. ఇలా మన బనానా ఫేషియల్ లో ఫస్ట్ స్టెప్ వచ్చి క్లెన్సింగ్ కదా, కంపల్సరీగా క్లెన్సింగ్ చేయాలి కదా మన ఫేస్ కి. సో ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం బనానా తీసుకున్నాను. నేను ఇప్పుడు అలోవెరా జెల్ ని మిక్స్ చేస్తున్నాను. పతాంజలి అలోవెరా జెల్ ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు కొంతమందికి ప్లాంట్స్ ఉంటాయి కదా, అలోవెరా ప్లాంట్స్. సో దాని నుంచి కొంచెం అలోవెరా జెల్ ని తీసుకొని మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఎందుకు ఇదే అలోవెరా జెల్ ని యూజ్ చేస్తున్నాను అంటే, కాకపోతే మనకి 2 ఆప్షన్స్ ఇక్కడ, అలోవెరా జెల్ లేదంటే మిల్క్, రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు అలోవెరా జెల్ ని యూజ్ చేస్తున్నాను. కొంచెం తీసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు. మిక్స్ చేసేసాను. ఇప్పుడు దీంతో మనము క్లెన్సింగ్ చేసుకుందాం. దీని వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే, డట్ ఉంటుంది కదా స్కిన్ మీద, పోర్స్ లలో కూడా డట్ ఉంటుంది కదా, అది రిమూవ్ అవడానికి ఈ క్లెన్జింగ్ స్టెప్ అనేది మనకి యూజ్ అవుతుంది. మంచిగా మసాజ్ చేసుకోండి. అలాగే ఇలా మంచిగా మనకి మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. క్లెన్జింగ్ కానీ స్క్రబ్బింగ్ కానీ చేసేట ఫేస్ మొత్తం చేస్తాను, కాకపోతే నేను ఎక్కువ చీక్స్ మీద ఫోకస్ చేస్తాను. ఎందుకంటే నాకు డార్క్ స్పాట్స్, ఓపెన్ పోర్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటిలో ఎక్కువ డర్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఎక్కువగా ఇక్కడే ఫోకస్ చేస్తాను. ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే ఇలా క్లెన్జింగ్ చేయండి. ఇప్పుడు దీన్ని నేను వాష్ చేసుకుంటాను. నేను వాష్ చేసేసుకున్నాను. స్టెప్ క్లెన్జింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్. 1 టేబుల్ స్పూన్ బనానా, దీంట్లో షుగర్. స్క్రబ్బింగ్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, సో అవి రిమూవ్ అవుతాయి. అలాగే సాఫ్ట్ గా అవుతుంది స్కిన్. ఇప్పుడు నేను సగం స్క్రబ్బింగ్ చేసేసాను, ఆల్మోస్ట్ స్క్రబ్బింగ్ చేశాను కదా. ఇప్పుడు మధ్యలో నేనేం చేస్తానంటే రైస్ ఫ్లోర్ కొంచెం యాడ్ చేస్తున్నాను, ఇంకొంచెం స్క్రబ్బింగ్ కోసం. రైస్ ఫ్లోర్ ఇంకా కొంచెం గరగర అట్లా ఉంటుంది కాబట్టి స్క్రబ్బింగ్ ఇంకా మంచిగా అవుతుంది. నాకు ఎక్కువగా వైట్ హెడ్స్ ఈ ప్లేస్ లో ఉంటాయి, అలాగే పోర్ట్స్ దగ్గర ఈ ప్లేస్ లో ఉంటాయి, నోస్ మీద. సో అందుకని ఎక్కువగా నేను అక్కడ మసాజ్ చేస్తున్నాను స్క్రబ్బింగ్. అలాగని మిగిలిన ప్లేసెస్ ని అవాయిడ్ చేయొద్దు, వాటిని కూడా స్క్రబ్ చేయండి. అక్కడ కూడా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ లేకపోయినా. స్క్రబ్బింగ్ కూడా అయిపోయింది. అలాగే ఇలా స్క్రబ్బింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ తొందరగా ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫేస్ ని వాష్ చేసుకోండి. ఈ సెకండ్ స్టెప్ లోని వాష్ చేసుకున్నాను కదా స్క్రబ్బింగ్ తర్వాత, కాకపోతే మీరు వాష్ చేసుకోకుంటే వాష్ చేసుకోండి, లేదంటే క్లాత్ తోటి అయినా సరే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ స్టెప్, థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ కోసం బనానా 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను.
దీన్ని స్మాష్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్ శనగపిండి యాడ్ చేశాను. ఇప్పుడు దీనిని ఫేస్ కి అప్లై చేస్తాను. ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేకపోతే మీరు దాని ప్లేస్ లో ముల్తాని మిట్టి లేదంటే రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీది ఆయిల్ స్కిన్ అయితే ముల్తాని మిట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అప్లై చేసుకున్నాను కదా, ఇది డ్రై అయ్యే వరకు ఉండి ఫేస్ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. వాష్ చేసుకున్నాను ఫైనల్ గా. నాకైతే మంచి ఫ్రెష్ గా అనిపిస్తుంది కదా, ఫేస్ కూడా అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఫేస్ కి మాత్రమే ఫేషియల్ ఇదంతా కూడా 3 స్టెప్స్ యూజ్ చేశాను. నెక్ కి అప్లై చేయలేదు. మీకు చెప్పాను నెక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని, కానీ నేనెందుకు అప్లై చేయలేదు అంటే డిఫరెన్స్ చూపిద్దాము మీకు అని. కావాలంటే మీరు చూడండి, నా నెక్ ఫేస్ ఒకేలా లేదు, కొంచెం ఇది డార్క్ అనిపిస్తుంది ఫేస్ తో పోలిస్తే. సో ఇలా ఫేషియల్స్ మనకి అంత బాగా యూజ్ అవుతాయి. ఏ ఫేషియల్ అయినా సరే, ఫ్రూట్ ఫేషియల్ ఏది చేసుకున్నా సరే మనకి మంచి గ్లో ఇస్తుంది, అలాగే బ్రైట్ కూడా చేస్తుంది. ఇన్స్టాంట్ గా ఫేస్ చాలా బ్రైట్ గా గ్లోగా అనిపిస్తుంది. కొంచెం ట్యాన్ కూడా రిమూవ్ అయినట్టు ఫ్రెష్ గా అనిపిస్తుంది కదా. సో ఫేషియల్స్ ఇలా యూజ్ అవుతాయి. బనానా ఫేషియల్ కూడా మీరు ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఇస్తుంది మీకు. మీరు మీ ఫేస్ మీద అప్లై చేసుకొని రిజల్ట్ ని చూడండి. సో ఫైనల్ గా నేను ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నాను కాబట్టి లాస్ట్ మనం ఫేషియల్స్ ఎప్పుడు చేసుకున్నా సరే మాయిశ్చరైజర్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. నేను సెటపిల్ మాయిశ్చరైజింగ్ లోషన్ ని యూజ్ చేస్తున్నాను. ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది. 4th స్టెప్ మాయిశ్చరైజింగ్ అనమాట. కంపల్సరీగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి ఏదైనా ఫేషియల్ చేసుకున్నా సరే. మనం ఇంట్లోనే ఎలా మనం ఫేస్ ని గ్లో చేసుకోవచ్చు, అది కూడా ఫ్రూట్స్ ని యూజ్ చేసి ఎలా గ్లో చేసుకోవచ్చు, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను బనానా ఫేషియల్ గురించి. ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.